ఇక్కడ నేను మిథున లగ్నం తీసుకున్నాను. లగ్నంలో శని కూర్చున్నాడు. సో శని లగ్నంలో ఉండడం వల్ల బాగా పనిమంతుడు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లగ్నంలో శని బాలరిష్ట దోషం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బాగా ఆలోచన శక్తి, దూరాలోచన శక్తి, ఆలోచన విధానం బాగుంటుంది. 80 ఏళ్ళ 60 ఏళ్ళ ముసలోళ్ళకు ఉండే ఆలోచన ఉంటుంది. సేవ చేసే తత్వం ఉంటుంది. ఆ సేవింగ్స్ లో బాగా రాణిస్తారనమాట. అంటే బాగా చేసే సేవింగ్స్ బాగా చేసే తత్వం ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే దూరాలోచన బాగుంటుంది. శనికుండే ఆలోచన అంటే బేసిక్ నీడ్స్ కోసం బాగా ఆలోచిస్తారు. ఆ విధంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, లాభాధిపతి వ్యయంలో పడిపోయాడు. ఇక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి అని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే ఇక్కడ షష్టాధిపతి వ్యయంలో పడ్డాడు కాబట్టి విపరీత రాజయోగం అనేది ఏర్పడింది. సో వస్తాయి కానీ అప్పుల రూపంలో, రుణ రూపంలో వస్తాయి. అలాగే తీర్చే విధానం కూడా ఉంటుందన్నమాట. వస్తాయి, లాభం ఉంటుంది. ఈయనకి దొరికే అప్పు బాగుంటుంది, అలాగే తీరుస్తాడు కూడా, లాభాధిపతి కదా. అలాగే ఖర్చులు కూడా బాగా ఉంటాయి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే క్విక్ డెసిషన్స్, ఆలోచన తత్వం బాగుండదని మనం ఇక్కడ క్విక్ డెసిషన్స్ అనేది తీసుకుంటాడనమాట. ఎందుకంటే ఇక్కడ బుధుడు, ఇక్కడ లగ్నాధిపతి బుధుడు ఇక్కడ వక్రించాడు అనమాట. అలాగే అష్టమ స్థానంలో కూర్చున్నాడు. సో ఆరోగ్యం బాగాలేకపోవడం అలాంటివి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే డెసిషన్స్ కూడా క్విక్ గా తీసుకునే తత్వం అనేది ఉంటుంది. సో ఆలోచన విధానం బాగుండదు కనుక కొద్దిగా అవతల వాళ్ళ సపోర్ట్ కూడా మంచిగా ఉండాలని మనం ఇక్కడ, అంటే మిగతా గ్రహాల స్థితిగతులు చూడాలి, చూసి చెప్పాలి అన్నమాట. అలాగే చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ కూడా అంత బాగుండదు. తృతీయం కమ్యూనికేషన్ కదా, అష్టమంలో ఉంది. సో ఈ దీనివల్ల క్రైమ్స్, రవి బుధుల కలయిక, బుధుడు వక్రించడం, దీనివల్ల ఏంటంటే క్రైమ్స్ చేయడము, క్విక్ డెసిషన్స్ తీసుకోవడం లాంటివి, ఆలోచన విధానం బాగుండదు కదా. సో ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ తృతీయంలో పాపగ్రహం కూర్చుంది. ఓకే, ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలు ఉండొచ్చు. అలాగే అష్టమ స్థానంలో కూడా తృతీయాధిపతి ఉండొచ్చు. ప్రాబ్లం ఏం లేదు కానీ కొద్దిగా సపోర్టివ్ గా ఉంటే బాగుంటుంది అని మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ ఏదేమైనా సరే లగ్నాధిపతి బాగుండాలి. లగ్నాధిపతి బాగుండి రవిచంద్రులు కూడా బాగుంటే అప్పుడు చాట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అలాగే సప్తమాధిపతి గురుడు ఎక్కడ ఉన్నాడు, అలాగే శని ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఏ స్థితిలో ఉన్నాడు అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇలా అన్ని గ్రహాల స్థితిగతులు, అలాగే దశనాథుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు చూసుకోవాలి. ఒకవేళ దశాధిపతి కూడా, దశానాథుడు కూడా ఏ స్థితిలో ఉన్నాడు అవి గమనించుకొని అవసరమైతే D9 చార్ట్ కూడా చూసి మనం రిజల్ట్ అనేది చెప్పాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జన్మజాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.